భారత్ శ్రీలంక మధ్యలో బంగాళాఖాతంలో ఉన్న కచ్చ తీవుపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న వేళ, ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో మొదటి ఫేజ్లోనే తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కచ్చ తీవుకు సంబంధించి అక్కడ జాలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించాయి. ఎందరో మత్స్యకారులను శ్రీలంక పట్టుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న విమర్శలు ప్రారంభించాయి. ఎందుకంటే తమిళనాడులో కోస్తా తీరంలో మత్స్యకారుల ఓట్లు ఎంతో కీలకమైనవి కాబట్టి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గతంలో వేసిన ఆర్టీఐ అప్లికేషన్కు కేంద్ర విదేశాంగ శాఖ ఒక సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంలో అసలు కచ్చతీవు సమస్యకు కారణం ఎవరు, ఈ సమస్యను సృష్టించింది ఎవరు, ఈ సమస్యను పూర్తిగా ప్రజలకు వివరించకుండా దానిలోని నిజాలను దాచిపెట్టి డ్రామా ఆడుతున్నది ఎవరు అన్న అంశాలకు సంబంధించి భారతదేశ చరిత్రలో నిక్షిప్తమై ఉన్న పలు కాగితాలను, డాక్యుమెంట్లను విదేశాంగ శాఖ అన్నామలైకి అందజేసింది. ఈ డాక్యుమెంట్లు మీడియాలో చర్చలోనికి రాగానే డిఎంకే, కాంగ్రెస్లు వాటిని భారతీయ జనతా పార్టీ మీదకు తోసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో నేటి ఉదయం, అంటే ఈరోజు ఉదయం, భారతీయ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను, విషయాలను బహిరంగపరిచారు. 1960ల నాటి నుండి ఈ కచ్చతీవు ద్వీపం మీద జరిగిన చర్చలు, ఆ చర్చల సందర్భంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు, అటు పిమ్మట 1974లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం, అంటే కచ్చతీవును శ్రీలంకకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం, 1976లో ఆ దీవిలో అప్పటి వరకు భారతీయ జాలర్లకు చేపలు పట్టుకోవడానికి ఉన్న అధికారాన్ని కూడా దఖలుపరుస్తూ ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం, దాని వెనక జరిగిన పలు చర్చల యొక్క వివరాలను జైశంకర్ బయటపెట్టారు. ఈ వివరాల్లో ప్రధానంగా 2-3 అంశాలను విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తావిస్తూ, నాటి ప్రధాని దానిని ఒక న్యూసెన్స్గా పరిగణించారని, అసలు ఈ దీవి వల్ల మనకేం ఉపయోగం అన్నారని, ఈ దీవిని త్వరగా శ్రీలంకకి ఇస్తే ఒక నస పోతుందని వ్యాఖ్యానించడాన్ని నాటి ప్రధాని రాసిన ఒక నోట్ ఫైలులో చేసిన వ్యాఖ్యలను బట్టి వెల్లడించారు. అటు పిమ్మట ఇందిరాగాంధీ కూడా ఈ ద్వీపం అంతగా ఉపయోగకరం కాని ద్వీపం అని, దీన్ని ఇచ్చివేస్తే 2 దేశాల మధ్య సత్సంబంధాలు ఉంటాయని, దీనికి భారతదేశంతో పెద్దగా విలువ లేదని వ్యాఖ్యానిస్తూ నాడు ఆ ద్వీపాన్ని శ్రీలంకకు అప్పచెప్పారు. ఇదే సందర్భంలో శ్రీ జైశంకర్ మరికొన్ని డాక్యుమెంట్లను చూపిస్తూ, ఈ వ్యవహారం అంతా నడిచిన సందర్భంలో నాడు అధికారంలో ఉన్న కరుణానిధి, అంటే డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు ఎలా సమర్థన పలికారు అన్న డాక్యుమెంట్లను కూడా బహిరంగపరిచారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కచ్చతీవు అనేది విలువ లేని రాతి సముదాయం అని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ప్రధానులు భావిస్తూ దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే అందుకు మద్దతుగా కరుణానిధి సరే అంటూ తీర్మానించారు. అంతేకాకుండా ఆ ద్వీపాన్ని అప్పగించిన వేళ ఎటువంటి ఉద్యమాలు తలెత్తకుండా చూస్తానని కూడా కరుణానిధి హామీ ఇచ్చారు. అంటే అది పనికిరానిదని కాంగ్రెస్ వ్యాఖ్యానించి శ్రీలంకకు అప్పగిస్తే దానికి దొంగచాటున మద్దతు పలికింది డిఎంకేకు చెందిన కరుణానిధి. వీళ్ళిద్దరూ చేసిన పనులను ఇన్నాళ్ళు ప్రపంచానికి తెలియకుండా
అదొక అత్యంత రహస్యమైన విషయంగా దాచిపెట్టారు. దాచిపెట్టడం ఒక ఎత్తైతే శ్రీలంక నేవీ తమిళనాడు జాలర్లను పట్టుకున్న ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదు, కేంద్ర ప్రభుత్వం శ్రీలంకతో మాట్లాడడం లేదని విమర్శలు గుప్పించడం మరో ఎత్తు. ఇలా జాలర్లు పట్టుకున్న ప్రతిసారి కేంద్రం స్పందిస్తోంది, విడిపించుకొని వస్తోంది. ఇది నిరంతరం సాగుతున్న ప్రక్రియ. అయితే ఈ నిరంతరం సాగుతున్న ప్రక్రియకు అసలు మూలం నాటి కాంగ్రెస్ డిఎంకే ప్రభుత్వాల వ్యవహార శైలి అని జయశంకర్ స్పష్టంగా నేడు విడుదల చేసిన డాక్యుమెంట్ల రూపంలో వివరించారు. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు తాము చేసిన దొంగ పనిని కప్పిపుచ్చుకోవడానికి అవతల వ్యక్తి దొంగ అని అరవడం కాంగ్రెస్కు ఎప్పటి నుండో ఉన్నా ఇప్పుడు డిఎంకే కూడా కాంగ్రెస్తో కలిసి ఈ డ్రామాలో భాగస్వామి అయినట్లు మనకి స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ గత 4 దశాబ్దాలుగా ఎంతో వివాదాస్పదమవుతూ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన నిజాలన్నీ ప్రజాబాహుల్యంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషించదగ్గ పరిణామం. ఈ నిజాలను తమిళనాడు ప్రజలు అర్థం చేసుకుని కాంగ్రెస్ డిఎంకే పార్టీలు తమని ఎలా మోసం చేశాయి, మోసం చేసి ఆడించాయి, తమలోని భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టాయి అన్న నిజాలను అర్థం చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిద్దారని ఆశిద్దాం.